హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఏసీ కరెంట్కి డీసీ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్ వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెన్సెసే కాదు, అసలు ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటో కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత వీటన్నిటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాంక్గా ఒక విషయం నిజంగా ఒప్పుకుంటాను, మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి ఉన్న మధ్య డిఫరెన్సెస్ అసలు అర్థమవుతుండేది కాదు. అంటే బుక్స్లో చదువుతూనే ఉంటాం, క్లాసెస్లో వింటూనే ఉంటాం, అలాగే యూట్యూబ్ వీడియోస్లో చూస్తూనే ఉంటాం, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని అనిపించేది. నాకే కాదు, నాలాంటి పాతలో చాలామంది ఉండుంటారు. అందుకే అలాంటి వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు జనరల్గా యూట్యూబ్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ కరెంట్ అండ్ డీసీ కరెంట్ అని కనుక సెర్చ్ చేశారనుకోండి, కొన్ని వందలకు వేలకు వీడియోస్ వస్తాయి. ఎన్ని వీడియోస్ చూస్తున్నా కూడా మనకి ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని అనిపిస్తుంది. కొంతమంది ఏమో వాటర్ ఎనాలజీతో చెప్తారు, అలల్లా చెప్తారు, సైనూసోయిడల్ వేవ్ ఫామ్ డ్రా చేస్తారు, డైరెక్ట్ కరెంట్ అంటేనేమో స్ట్రైట్ లైన్ డ్రా చేస్తారు. అసలు అవేంటవో అర్థం అవ్వవు మనకి, అసలే బేసిక్ కాన్సెప్ట్స్ తెలియదు మనకి. అలాంటప్పుడు ఈ వేవ్ ఫామ్స్ అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేసి మనల్ని మస్తు కన్ఫ్యూజ్ చేస్తుంటారు కదా. మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కూడా మీలాగే యూట్యూబ్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ కరెంట్, డీసీ కరెంట్ అని సెర్చ్ చేసి ఎన్నో వేల వీడియోస్ చూశాను. బట్ ఎక్కడా కూడా నాకు ప్రాపర్గా వీడియోలో పర్ఫెక్ట్గా 100% అర్థమైంది అని నాకు ఎక్కడా అనిపించలేదు. ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత లాస్ట్ 10 years నుంచి నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏసీకి డీసీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని నాలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అర్థం అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తాను. ఆల్ రైట్, సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నేను కూడా అందరిలాగా ఏదో ఒక ఎనాలజీ తీసుకుని వాటర్ ఎనాలజీ, అలలు, సైనూసోయిడల్ వేవ్ ఫాము, ఇది ఫార్ములా, దీంట్లో పవర్ ఇంత ఉంటుందని ఫార్ములాస్ ఇవన్నీ చెప్పాను అనుకోండి, మీరు కూడా మళ్ళీ ఏంట్రా బాబు ఈ గొడవ అంతా అని మీరు అనుకుంటారు కదా. అందుకే అలాంటి ఫార్ములాసు, ఎనాలజీసు, అలాంటి వేవ్ ఫామ్స్ ఇవన్నిటిని కాకుండా ఒక రియల్ లైఫ్, మీరు, నేను, మనందరం రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ని తీసుకుని ఆ ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఈ ఏసీకి డీసీకి కరెంట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అందుకోసమే నేను తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఎవర్ గ్రీన్ బైస్కిల్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఏసీకి డీసీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, చిన్నప్పుడు మనకు ఒక 10-15 years ఏజ్లో ఉన్నప్పుడు సీటు మీద కూర్చుని సైకిల్ దొక్కుతుంటే మన కాళ్ళు అందవు కదా. కాళ్ళు అందనప్పుడు మనం సైకిల్ ఎలా దొక్కుతాం తెలుసా? టక్ అని దొక్కుతాం కదా, అంటే ఇలా దొక్కుతాం, కాళ్ళు అందు కదా, రైట్, ఇలా దొక్కే ఉంటారు కదా. వన్స్ పెద్ద అయిన తర్వాత ఒక 20 years 25 years వచ్చిన తర్వాత కాళ్ళు మనం హైట్ పెరుగుతాం కాబట్టి ఇలా సైకిల్ని కంప్లీట్గా ఇలా తొక్కుతాం. రైట్, సో ఈ రెండు ఇప్పుడు మీకు చెప్పిన ఈ రెండింటిని ఎగ్జాంపుల్గా తీసుకుని ఏసీ కరెంట్కి డీసీ కరెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇక్కడ మన పెడల్స్ ఏవైతే ఉందో ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అనుకోండి. వోల్టేజ్ అంటే అదొక బ్యాటరీ కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న పవర్ సాకెట్ కావచ్చు, ఏదో ఒకటి ఒక పవర్ సోర్స్ అనుకోండి. ఇక్కడ తిరిగే వీల్ ఏదైతే ఉందో ఇది ఒక మోటార్ అని అనుకోండి. ఓకేనా? ఈ పవర్ సోర్స్ని, ఈ మోటార్ని కనెక్ట్ చేసేది ఏముంటుంది, మనం పవర్ సోర్స్కి మోటార్కి మధ్యలో ఏం కనెక్ట్ చేస్తాం? వైర్ యూజ్ చేసి వాటిని కనెక్ట్ చేస్తాం కదా. ఇక్కడికి వస్తే ఈ సైకిల్లో దీన్ని కనెక్ట్ చేసేది ఏముంది? ఈ చైన్ కదా. సో ఈ చైన్ ఏమో, పైన చైన్ ఏమో పాజిటివ్ వైర్ అని అనుకుందాం, లేకపోతే లైన్ పాజిటివ్. ఈ కింద ఉన్నదేమో నెగిటివ్ లేకపోతే న్యూట్రల్ వైర్. సో వోల్టేజ్ సోర్సు అది ఒక మోటరు, ఇది లైన్ కానీ పాజిటివ్ వైర్ కానీ, ఇది న్యూట్రల్ కానీ నెగిటివ్ వైర్ కానీ. అర్థమైందా? సింపుల్ ఎనాలజీ కదా, మనం అందరం రిలేట్ చేసుకోగలిగేది. రైట్, ఇప్పుడు ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్కి లింక్స్ ఉన్నాయి, అవి వాటిని మనం చైన్ లింక్స్ అని అంటాం కదా. ఈ చైన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రాన్స్ అని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం చిన్నప్పుడు కాళ్ళు అందక తొక్కేటప్పుడు ఒకసారి ఆ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని చూడండి, అంటే ఎలా ఫ్లో అవుతున్నాయి, ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయో అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ని తీసుకుందాం, మీకు గుర్తుపట్టడం కోసం నేను దానికి స్టిక్కర్ అంటిస్తాను.
సపోజ్ ఇదొక ఎలక్ట్రాన్ అనుకుందాం, అలాగే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్ అనుకుందాం. మనం తొక్కేటప్పుడు చూడండి, ఫస్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, తర్వాత ఆ డైరెక్షన్ వెళ్తాయి, మళ్ళీ ఈ డైరెక్షన్, ఆ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఆ డైరెక్షన్. అంటే ఎలక్ట్రాన్స్ అక్కడే ఉంటాయి. కేవలం ఏమవుతుంది అని అంటే ఈ సోర్స్ వల్ల ఈ ఎలక్ట్రాన్స్ కొద్దిసేపు ముందుకి, కొద్దిసేపు ఆ డైరెక్షన్, కొద్దిసేపు ఈ డైరెక్షన్, కొద్దిసేపు ఆ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఆ డైరెక్షన్, ఈ ఎలక్ట్రాన్స్ అటు ఇటు మూవ్ అవుతున్నా కూడా ఎట్ ద ఎండ్ మన వీల్ అన్నది, మోటార్ అనేది తిరుగుతుంది కదా. ఇదే ఏసీ కరెంట్. ఏసీ కరెంట్లో జనరల్గా ఏమవుద్ది అని అంటే దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ కొంతసేపు ఆ డైరెక్షన్లో వెళ్తాయి, కొంతసేపు ఈ డైరెక్షన్లో. అంటే కొంతసేపు సోర్స్ నుంచి మన మోటార్కి లోడ్కి వెళ్తాయి, కొద్దిసేపు ఏమో లోడ్ నుంచి మన సోర్స్కి వస్తాయి. ఇలా ఎన్నిసార్లు జరిగిద్ది? ఒక సెకండ్కి 50 టైమ్స్, లేకపోతే 55 టైమ్స్, లేకపోతే 60 టైమ్స్. అంటే మనం యునైటెడ్ స్టేట్స్లో ఉన్నామనుకోండి, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇండియాలో ఉంటే అరౌండ్ 50 హెర్ట్జ్, యునైటెడ్ స్టేట్స్లో అయితే 60 హెర్ట్జ్. ఇలా అంటే ఇంత ఫ్రీక్వెన్సీ తోటి మూవ్ అవుతూ ఉంటుంది. సింపుల్. ఏసీ కరెంట్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు డీసీ కరెంట్లోకి వద్దాం. డీసీ కరెంట్లో మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? డీసీ కరెంట్లో ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి వస్తే మనకి వన్స్ పెద్దోళ్ళం అయ్యి కాళ్ళని తిన్నప్పుడు ఏం దొక్కుతాం? కంటిన్యూస్గా దొక్కుతాం. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ చూడండి, అలా వచ్చి చూసే ఆ ఎలక్ట్రాన్ గమనించారా? ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది ఆ ఎలక్ట్రాన్. సోర్స్ నుంచి లోడ్కు వెళ్ళి, మళ్ళీ లోడ్ నుంచి మళ్ళీ సోర్స్కి వెళ్ళి, సోర్స్ నుంచి లోడ్, అంటే ఒక కంప్లీట్ సైకిల్. అంటే ఒకటే డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉన్నాయి. అర్థమైందా? ఇదే డీసీ కరెంట్. ఈ డీసీ కరెంట్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. డీసీ కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఏసీ కరెంట్ మాత్రం ఇలా. ఇప్పుడు ఏసీ కరెంట్కి వస్తే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఇలా ఆ ఎలక్ట్రాను దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ముందుకి వెనక్కి. ఇంతే ఏసీ కరెంటు, డీసీ కరెంట్ అంటే ఇంతే. ఇంత సింపుల్ కాన్సెప్ట్ని ఇంత సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని యూట్యూబ్ వీడియోస్లో వామ్మో ఏంటేంటో చెప్తూ ఉంటారు. అర్థమైంది కదా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియో చూడండి, డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. వన్స్ ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైంది అనుకోండి, ఇంకా దీని తర్వాత వచ్చే ఫర్దర్ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు కొంచెమన్నా హెల్ప్ అయింది అని అనుకుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.